నిన్ను స్తుతింతును, నిన్ను కీర్తింతును, నిన్ను పూజింతు యేసు ప్రభు. నీకు స్తోత్రము యేసు ప్రభు, నిన్ను పూజింతు యేసు ప్రభు. నీకు స్తోత్రము యేసు ప్రభు. జగములకధిపతి నీవే ప్రభు, జగతి పునాదులు నీవే ప్రభు, జగములకధిపతి నీవే ప్రభు. ఆదికి మూలం నీవే ప్రభు, అవనికి నాదుడ నీవే ప్రభు. ఆదికి మూలం నీవే ప్రభు, అవనికి నాదుడ నీవే ప్రభు. నిత్యము జీవము నీవే ప్రభు, సత్యం శాంతియు నీవే ప్రభు, నిత్యము జీవము నీవే ప్రభు. నిజముగ మార్గం నీవే ప్రభు, యుగములకంతం నీవే ప్రభు. నిజముగ మార్గం నీవే ప్రభు, యుగములకంతం నీవే ప్రభు. హోసన్నా 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 యేసన్నా, హోసన్నా హోసన్నా యేసన్నా. నిన్ను స్తుతింతును, నిన్ను పూజింతును, స్తోత్రము యేసు ప్రభు. నిన్ను కీర్తింతును యేసు ప్రభు. ఆమేన్. నీకు స్తోత్రము యేసు ప్రభు. హోసన్నా 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 యేసన్నా, మరో పాట పాడుకొని దేవుని నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. నీ నడుచు దేశమంతా నా యేసునికి స్వంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నీ నడుచు దేశమంతా నా యేసునికి స్వంతం కావాలి. ఆమేన్. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా, హల్లెలూయా.
కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. లేవాలి లేవాలి గిద్యోను సైన్యము, హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని, హల్లెలూయా హల్లెలూయా. లేవాలి లేవాలి గిద్యోను సైన్యము, హల్లెలూయా. ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని, హల్లెలూయా. నే నడుచు దేశమంతా నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జయ సైన్యం స్తుతి సైన్యం, హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను, హల్లెలూయా ఆమేన్. వెళ్ళాలి వెళ్ళాలి జయ సైన్యం స్తుతి సైన్యం, హల్లెలూయా. గెలవాలి గెలవాలి విరోధి ఎరికోను, హల్లెలూయా. నే నడుచు దేశమంతా ఆమేన్ నా యేసునికి సొంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు, హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు, హల్లెలూయా. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు, హల్లెలూయా. పెరగాలి పెరగాలి అభిషేక తిరుసభలు, హల్లెలూయా. నే నడుచు దేశమంతా ఆమేన్ నా యేసునికి స్వంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నే నడుచు దేశమంతా నా యేసునికి స్వంతం కావాలి. కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. కల్వరి ధ్వజం చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. సారే జగ్ మే తేరీ ప్రశంసా అనే పాట పాడుకొని దేవునామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन यीशु ही आशा. सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन यीशु ही आशा. सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन यीशु ही आशा. तू ही सहारा तू ही भरोसा, संगीत तू ही है पाशा. तू ही सहारा तू ही भरोसा, संगीत तू ही है पाशा. सारे जग
में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। ओ सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन है, यीशु ही हमारा आशा है। चार तरफ है जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। तू ही सहारा, तू ही भरोसा, संगीत तू ही है भाषा। तू ही सहारा, तू ही भरोसा, संगीत तू ही है भाषा। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही आशा। हालेलुया। सारे जग में तेरी प्रशंसा, यीशु ही जीवन, यीशु ही हमारा आशा है। बोलो खुदावन यीशु मसीह की जय। కొద్దిసేపు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. స్తుతించుట ద్వారా సాతాను క్రియలు తొలగిపోతాయి కాబట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన పరిశుద్ధునికే, జీవాధిపతి అయిన యేసునికే. స్తుతి ఆరాధన పరిశుద్ధునికే, జీవాధిపతి అయిన యేసునికే. స్తుతి ఆరాధన పరిశుద్ధునికే, జీవాధిపతి అయిన యేసునికే. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. ఆమేన్. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీ
ప్రభావము నీకే చెల్లింతు, మహిమ ప్రభావము నీకే అర్పింతు, మహిమ ప్రభావము నీకే చెల్లింతు, మహిమ ప్రభావం నీకే అర్పింతు. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే నా ప్రేమమయుడా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడు, నమ్మదగిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా దిగిరా యేసయ్యా, నీ బలమైన శక్తితో దిగివచ్చి నీ వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మనసారా నిన్ను పూజించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ దినం ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురుగాక. నీ పరిశుద్ధాత్మ కడవరి వర్షము ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడును కదా యేసయ్యా, నీకు వందనాలు. కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మదేవా నీ వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి ప్రపంచ యుద్ధంలో సొమ్మి లోయ అనేటువంటి ఒక లోయ ఉండేది. అది ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. అయితే ఈ సొమ్మి లోయ అనేటువంటి ప్రదేశంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినవి. అక్కడ వేయబడ్డటువంటి బాంబులను బట్టి అనేక మంది ప్రజలు చనిపోయారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతంలో చాలామంది చనిపోవడం జరిగినది. ఆ ప్రాంతంలో చనిపోతున్నటువంటి ఆ సమయాల్లో చాలా చోట్ల కూడా బాంబుల వర్షం కురిపించబడ్డది. ఆ బాంబుల వర్షానికి అనేకులు చనిపోయినారు. చాలా గ్రెనేడ్స్ ఉపయోగించారు, బుల్లెట్ మెషిన్ ఉపయోగించారు, అనేక విధాలుగా ఆయుధాలను వినియోగించారు. కనుక చాలామంది సొమ్మి లోయ దగ్గర పడ్డేటువంటి ఆ బాంబుల వర్షంను బట్టి అనేకులు చనిపోయినారు. అయితే ఆ లోయకు సంబంధించినటువంటి ఒక యవనస్తుడు ఆయన కాలు పైన బాంబు వచ్చి పడ్డది. ఆయన కాలు పైన బాంబు వచ్చి పడ్డప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, జరిగిన సంఘటన చాలా విచిత్రంగా ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్దామన్నా కానీ హాస్పిటల్ కూడా కాలిపోతూ ఉన్నది బాంబులను బట్టి. అన్ని బిల్డింగ్స్ చాలా మటుకు కూలిపోయినవి, లక్షల మంది ప్రజలు చనిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక చర్చ్ ఉన్నది. ఆ చర్చ్ కొంత భాగము చర్చ్ కూడా కూలిపోవడం జరిగినది, కొంత భాగం మాత్రమే చర్చ్ చాలా బాగున్నది. అయితే గాయాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ చర్చిలోని తీసుకెళ్లారట ఒక డాక్టర్ గారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతన్ని పరిశీలించారు. అన్నీ చూసిన పిమ్మట అతని కాలుకు విపరీతమైన గాయమైంది కాబట్టి ఆపరేషన్ చేయాలి అని చెప్పారట. చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయడానికి మరి మత్తు మందు ఇవ్వాలి కనుక మత్తు మందు మరి ఆ సమయంలో లభ్యం కావడానికి అవకాశం లేదు. హాస్పిటల్ పూర్తిగా కాలిపోయినాయి. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా చాలా మట్టుకు చనిపోయినారు కనుక డాక్టర్ గారు చెప్పారట విషయం. ఆ పేషెంట్ ఆ యవనస్తుడికి చెప్పినప్పుడు యవనస్తుడు ఆలోచన చేసి ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే, నేను ఈ చర్చిలో ఉన్నాను కదా, నేను బలిపీఠం పైన ఉన్నటువంటి ఆ శిలువ వైపు నేను చూస్తాను కాబట్టి నన్ను పడుకోబెట్టినటువంటి టేబుల్ను ఆ శిలువ వైపు నా తలను పెట్టండి, నేను శిలువను చూస్తూనే ఉంటాను డాక్టర్ గారు, మీరు అప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేయవచ్చు, అప్పుడు ఖచ్చితంగా నా దృష్టి అంతా కూడా శిలువ పైన ఉంటుంది కనుక నాకేమీ కాదులే అన్నట్టుగా ఆ మాట డాక్టర్ గారితో చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే డాక్టర్ గారు ఈ యొక్క రోగిగా, ఈ యొక్క పేషెంట్గా ఎవరైతే ఉన్నారో ఆ యుద్ధంలో చాలా తీవ్రమైన గాయాలుతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలిసిన డాక్టర్ గారు ఆ మాట డాక్టర్ గారు చెప్పారు కనుక డాక్టర్ గారు సరే అని చెప్పేసి ఆ యొక్క టేబుల్ను తన తల భాగమును బలిపీఠంలో వైపు ఉన్నటువంటి సిలువ పెట్టాడు. కాబట్టి ఈ యొక్క చాలా తీవ్ర గాయాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి సిలువను చూస్తూనే ఉన్నాడు. సిలువను చూస్తూ ఉండగానే ఈ డాక్టర్ గారు చేసిన మంచి పని ఏంటంటే, ఆయన సిలువను చూస్తూ ఉండగానే కాలుకు అయినటువంటి గాయం అంతా కూడా రక్తం విలవిల కారుతూ ఉన్నది. అదే సమయంలో అదే సందర్భంలో ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండానే, మత్తు సూది ఇవ్వకుండానే అతనికి ఆపరేషన్ చేయడం జరిగినది.
ఈ యొక్క ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అనేక అద్భుతమైన కార్యాలు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మన కనుదృష్టి అనేది ఎప్పుడు కూడా యేసు వైపున ఉండాలి, యేసు పైన ఉండాలి. యేసు వైపు నీ కనుదృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరిచి బలపరిచి అద్భుతమైన దీవెనలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు నేను యోబు గ్రంథం నుండి, యోబు జీవితంలో నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏమిటి అనే విషయం గురించి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఊజు దేశంలో నివసించేవాడు. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో చాలా దూరంగా ఉండేటువంటి ఊజులో ఈయన జీవించేవాడు. యోబు జీవితం చాలా విచిత్రంగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈయన మహా కొలిమిలో నుండి బయటకు వచ్చి చివరకు దీన మనస్సుడుగా ఏ విధంగా జీవించాడో ఈ విషయాలను కూడా యోబు గ్రంథంలో చూస్తున్నాం. ఊజు దేశంలో ఉన్నటువంటి యోబునకు 7 కుమారులు ఉండేవారు, 3 కూతులు ఉండేవారు. ఆయన ఆస్తి చాలా అద్భుతంగా ఉండేది. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఆడుగాడిదలు, 500 జతల ఎడ్లు ఆయన కలిగి ఉండేవాడు. బహుమంది పనివారు ఆయనకు ఉండేవారు. తూర్పు దేశంలో యోబు వంటి ధనవంతుడు ఎవరు కూడా లేరని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. యోబుకున్న మంచి లక్షణం ఏంటంటే, యోబు గురించి బైబిల్ రాయబడ్డది, ఆయన యథార్థవంతుడు, భక్తి గలవాడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఆయన భక్తిపరుడు, ఆయన తన కుటుంబంతో కలిసి ప్రార్థనలు గడిపేవాడు, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన తన పిల్లల కొరకు అరుణోదయమున అనగా ఉదయం లేచి ప్రార్థించి అలవాటు కలిగి ఉన్నాడు. అయితే ఆయనకు వచ్చిన శోధనను బట్టి ఆయన పిల్లలందరూ కూడా చనిపోయారు. ఆయనకున్న యావదాస్తుని సమస్తము కోల్పోయినాడు. అలాంటి సమయంలో ఆయన చెప్పిన మాటని తెలిసిన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక అనే మాట యోబు చెప్పడం జరిగినది. అనగా ఆయన జీవితంలో అన్నీ కలిగి ఉన్నప్పుడు స్తుతించాడు, సమస్తము కోల్పోయినప్పుడు కూడా ఆయన ప్రభువును అద్భుత రీతిగా స్తుతించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఈ దినం యోబు గ్రంథం నుండి మనం ఏం పాఠాలు నేర్చుకుంటామో పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరం కూడా ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు విషయం గమనించినట్లయితే, యోబు ఊజు దేశంలో నివసించేవాడు. యోబునకు మొదట 3 స్నేహితులు, తర్వాత మరొక స్నేహితుడు అతనికి జతగా రావడం జరిగినది. ఎలిఫాజ్, బిల్దాదు, జోఫరు, అదేవిధంగా చివరిగా వచ్చిన స్నేహితుడు ఎలీహు అనే వ్యక్తులను గమనిస్తున్నాం. ఈ 3-4 స్నేహితులు ఆయనకు స్నేహితులు ఉండేవారు. యోబు జీవిత కాలంలో ఆయన గురించి గమనించినట్లయితే, యోబు గ్రంథంలో 1 నుండి 2వ అధ్యాయంలో చదివినట్లయితే యోబు ఏ విధంగా విపరీతమైన శ్రమల గుండా వెళ్ళినాడో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే యోబు గ్రంథం 3వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు గమనించినట్లయితే యోబు స్నేహితులు ఏ విధంగా యోబును నిందించారో, ఏ విధంగా యోబును ప్రశ్నించారో ఆ విషయాలన్నీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా యోబు గ్రంథం 37వ అధ్యాయం నుండి 41 వరకు వచ్చినట్లయితే యోబును దేవుడు అడిగినటువంటి 64 ప్రశ్నల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 42వ అధ్యాయం 2వ వచనంకు వచ్చేసరికల్లా యోబు నిశ్శబ్దమై ఆయన దేవునికి స్పందిస్తూ, ప్రభా నీవు ఉంటే చాలు, నాకేదక్కర్లేదు, నీవే నాకు కావాలి ప్రభా, నీవు నాతో ఉంటే చాలు ప్రభా, నాకేదక్కర్లేదు ప్రభా అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగినది. కాబట్టి యోబు విపరీతమైన శ్రమలు, రెండవది ఆయన స్నేహితులు శోధించిన విషయాలు, దేవుడు అడిగినటువంటి 64 ప్రశ్నలు, చివరిగా యోబు దేవుని ఎదుకు వచ్చిన విషయాన్ని గురించి యోబు గ్రంథం అంతట్లో మనం చూస్తున్నాం. యోబు గ్రంథం నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవునికే సమస్తము తెలుసు, దేవునికే సమస్తము తెలుసు. యోబు ఒంటరిగా ఉన్నాడు, ఆయన నిరాశలో ఉన్నాడు. సమస్తము కోల్పోయిన తర్వాత ఆయన ఎంతగానో బాధపడుతూ జీవిస్తున్నాడు. ఆయనకు వచ్చిన శోధనను బట్టి ఆయన ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవునికే సమస్తము తెలుసు అనే విషయం నేర్పిస్తున్నాడు. కొన్ని విషయాలు కొన్ని సందర్భాలలో కొన్ని కాలాలలో మనకు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు మనం దేవుని ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే దేవునికే సమస్తము తెలుసు. దేవునికి సమస్తము తెలుసు కనుక నీవు చేయవలసిన పని ఏంటంటే, దేవునికి సమస్తము తెలుసు అనే విషయాన్ని గ్రహించి నీ జీవితంలో నీవు ముందుకు వెళ్ళేవానిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తుల వారు నేర్పినటువంటి పాఠము లూకా సువార్త
12వ అధ్యాయం 6 నుండి 7 వరకు వచ్చినట్లయితే పిచ్చుకల గురించి మాట్లాడుతున్నాడు. పిచ్చుకలు తమ పిల్లల గురించి ఆలోచిస్తవి. పిల్లల గురించి పిచ్చుకలకు బాగా తెలుసు. అలాగే నేను కూడా మీ గురించి నాకు అన్నీ తెలుసు కనుక మీరు చింతపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. మీరు శోధన గుండా, పరీక్ష గుండా, అనేక శ్రమల గుండా వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవునికే సమస్తము తెలుసు అని నువ్వు గ్రహించాలి అని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 16 వరకు వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మన ప్రధాన యాజకుడు మన వలె శోధింపబడినను పాపము లేని వానిగా జీవించాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసయ్య మన వలె శోధింపబడ్డప్పటికీ ఆయన పాపము చేయలేదు, పాపము లేని వానిగా జీవించాడు. యోబు కూడా అలాగే ఆయన శోధింపబడ్డప్పటికీ ఆయన పాపం లేని వానిగా జీవించాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి యోబు ద్వారా దేవునికి నేర్పి పాఠం ఏంటంటే దేవునికే సమస్తము తెలుసు అనే విషయాన్ని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి సమస్తము తెలుసు అనే విషయాన్ని నీవు ప్రతిరోజు గుర్తుంచుకోవాలి అని దేవుడు తన వాక్కు ద్వారా కోరుతున్నాడు. యోబు ఇలాంటి శోధన కూడా వెళ్తున్న సమయంలో యోబు భార్య వచ్చి చెబుతా ఉన్నది, ఇదిగో దేవుని దూషించి నీ యథార్థతను వదులుకో అని యోబు భార్య వచ్చి నిందించుచు చాలా ఇష్టానుసారంగా ఆమె తిడుతూ ఉన్న సమయంలో యోబు చెప్పిన మాటను తెలుసున యోబు అంటాడు, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో చదివినట్లయితే అని అంటాడు 10వ వచనంలో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. దేవుని నుండి మనము మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అనే మాట యోబు తన భార్యకు సమాధానం ఇవ్వడం జరిగినది. చూడండి, సొంత కుటుంబ సభ్యులు కూడా నీ యథార్థతను వదులుకో, దేవుని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు కూడా యోబుకున్న మంచి లక్ష్యం ఏంటో తెలుసున ఆయన సమస్తము కోల్పోయినా సరే, తన సొంత రక్త బంధువులైన వారు, తన రక్తం పంచుకొని పుట్టిన వారు కోల్పోయినా సరే ఆయన చేసిన పనిని తెలుసున ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను దేవుని నుంచి మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అనే మాటను యోబు మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అదేంటంటే నీ జీవితంలో కొన్ని శోధనల గుండా నువ్వు వెళ్ళినప్పుడు చేయవలసిన పని, గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి సమస్తము తెలుసు అని నువ్వు గ్రహించాలి. దేవుడు యోబు ద్వారా నీకు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటంటే దేవునికే సమస్తము తెలుసు, దేవునికి సమస్తము తెలుసు అనే పాఠాన్ని ప్రభు తన వాక్కు ద్వారా నీకు నేర్పించుచున్నాడు. రెండవది ఏంటంటే చూద్దాం, ఇదే పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చే మాట ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ద్వారా దేవుడు నేర్పే విషయం ఏంటంటే దేవుడు శోధనలను పరిమితం చేస్తాడు అనే విషయాన్ని మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో శోధనను పరిమితం చేస్తాడు. శోధన రాగానే మన జీవితం అంతమైపోతుంది అని అనుకోకూడదు. శోధనలు రాగానే ఇక నా జీవితము సమాప్తమైనది అని నువ్వు అనుకోకూడదు. శోధనలు కలగగానే నా జీవితంలో నేను ఇక ఏమీ చేయలేను అన్న భావన నీలో రాకూడదు అని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవునికి వాక్యం సెలవిస్తున్నది యోబు గ్రంథం ద్వారా ఆయన నేర్పే పాఠం ఏంటంటే దేవుడు శోధనలను పరిమితము చేస్తాడు. నీకు శోధనలు వస్తూ ఉంటవి, అయితే దేవుడే వాటిని పరిమితం చేస్తాడు కానీ అపరిమితంగా శోధనను ఉంచడు అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చేరినట్లయితే దేవుడు సాతాను సంభాషించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అని దేవుడు అన్నాడు. మనుషులకు ఏ శోధనలు అయితే వస్తావో అదే శోధనలు మీకు వస్తవి, దాన్ని బట్టి మీకేదో వింత కలిగినట్లుగా మీరు బాధపడకూడదు అని దేవుడు అంటాడు. ఇంకా ఆయన చెప్పే మాట ఏంటంటే సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడం దేవుడిది. సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధన గుండా వెళ్ళేలా దేవుడు చేయడు. నువ్వెంతగా సహిస్తావో అంతగానే ఆయన నిన్ను శోధన గుండా వెళ్ళేలా చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు ఈరోజు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడే విషయం ఏంటంటే నువ్వు శోధన ఎంతగా సహిస్తావో అంతగానే నీవు అటువంటి శోధన గుండా దేవుడు నిన్ను వెళ్ళేలా చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా చూడండి, దేవునికి సమస్తము తెలుసు అనే పాఠాన్ని దేవుడు నేర్పించాడు. రెండవది, దేవుడు శోధనను పరిమితం చేస్తాడు. కాబట్టి పరిమితంగా ఉండే ఆ శోధనలు, అలాంటి శోధనలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు భయపడకూడదు, బాధపడకూడదు, కృంగి
కృంగిపోకూడదు, నశించిపోకూడదు, బలహీన పడకూడదు. కానీ అలాంటి సమయంలోనే నీవు బలపడాలి, ధైర్యంగా జీవించాలి, దేవుడిని బట్టి నీవు ధైర్యంగా ఉండాలి అని వాక్కుదారు కోరుతున్నాడు. మూడవది ఏందో చూద్దాం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం నుండి మనం నేర్చుకునే మూడవ అద్భుతమైన పాఠం ఏంటంటే, వృద్ధిని వెదకాలి కానీ మనము నిరూపణను వెతకకూడదని దేవుడు కోరుతున్నాడు. చూడండి, యోబుకు శోధన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసునా? వృద్ధిని వెతికినాడు. అలాగే కొన్నిసార్లు ఆయన నిరూపణను వెతికినాడు. యోబు దేవునికి ప్రార్థిస్తుంటాడు, ప్రభువా, నా స్నేహితులు నన్ను నిందిస్తూ ఇదిగో నేనేదో తప్పు చేశానని, పాపం చేశాను అన్నట్టుగా వారు నన్ను ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీవే నేను మంచివాడిని అని నిరూపించు ప్రభువా అని కొన్నిసార్లు ప్రార్థించాడు. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎలా ఉండాలంటే, శోధన గుండా వెళ్ళినప్పుడు, శ్రమల గుండా వెళ్ళినప్పుడు, పరీక్ష గుండా వెళ్ళినప్పుడు నీవు నీ ఆత్మీయ వృద్ధిని వెతకాలి. నీవు ఆత్మలో వర్ధిల్లే విధంగా ఆ విషయాల్లో వెతకాలి. కానీ వెంటనే దేవా, నన్ను నా ప్రజలు ఎదుట నేను మంచివాడిని ప్రభా అని నిరూపించు ప్రభా అని ప్రార్థించకూడదు అని ప్రభు కోరుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. ఫలింపని ప్రతి తీగను దేవుడే తీసివేస్తాడని రాబడ్డది. కాబట్టి నీవు శోధన గుండా వెళ్ళినప్పుడు, శ్రమ గుండా వెళ్ళినప్పుడు, అనేక సమస్యల గుండా వెళ్తున్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే, నీవు వృద్ధిని వెతకాలి. కానీ దేవుడు ప్రజలు ఎదుట నన్ను త్వరగా నిరూపించాలి, ఇదిగో నాకు వచ్చిన శ్రమలు బట్టి నేను అవమానకరంగా ఫీల్ అవుతున్నాను అన్న భావన నీలో రాకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ జీవితం నువ్వు పరిశీలించుకో. ఇదే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం సెలవు, 1వ వచనం 9వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, యోబును ఎగతాళి చేశారు. యోబుకు వచ్చిన శ్రమలను బట్టి, ఆయన ఎదుర్కొంటున్నటువంటి శోధనను బట్టి అనేకులు ఎగతాళి చేశారు. 33వ అధ్యాయం 12 నుండి 13 వచ్చినట్లయితే, ఆయన స్నేహితుడైనటువంటి ఎలీహు అనే వ్యక్తి అంటాడు. ఏమని చెప్పాడు తెలుసునా? దేవుడు సూచనను, శిక్షణను వివిధ సమయాల్లో అనుభవింపల చేస్తాడు, కాబట్టి దేవుని నిందించకూడదు అనే విషయాన్ని ఎలీహు, యోబు స్నేహితుడు, యోబుతో మాట్లాడడం జరిగినది. అందుకే హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేస్తాడు తెలుసునా? ఆయన కుమారుడయుండి కూడా ఆయన పొందిన శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడు. మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే, మన వృద్ధిని కోరుకోవాలా. శోధన కూడా వెళ్తున్న సమయంలో చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన పని ఏంటంటే, విధేయతను నేర్చుకోవాలా. యేసుక్రీస్తుల వారి వలె నీవు ఎప్పుడైతే విధేయత నేర్చుకుంటావో, నీ జీవితాల్లో దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రతి ఆటంకాలు తొలగిస్తాడు. తన సన్నిధి నీకు తోడుగుంచి ఖచ్చితంగా మేలు చేస్తాడు. దేవుని సన్నిధిలో నీవు నేర్చుకుంటున్న అద్భుతమైన పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యోబు ద్వారా నేర్పే పాఠం ఏంటంటే, వృద్ధిని వెదకాలి. నీ యొక్క వ్యక్తిగత వృద్ధిని కోరుకోవాలి, ఆత్మలో వృద్ధిని కోరుకోవాలి. కానీ నీవు నిరూపణ దేవుని నుంచి కోరుకోకూడదు అని దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా బైబిల్ సెలవుస్తున్నది, దేవునికే సమస్తము తెలుసు అనే పాఠాన్ని దేవుడు నేర్పించాడు. రెండవది, దేవుడు శోధనలను పరిమితం చేస్తాడు అనే విషయాన్ని బోధించాడు. మూడవదిగా, వృద్ధిని వెతకాలి కానీ నిరూపణను వెతకకూడదు. నీకు వచ్చిన శోధన బట్టి, దేవా నన్ను నిరూపించు ప్రభా, నేను మంచివాణ్ణి ప్రభా, నేను నీతిమంతుడను అని నిరూపించమని, ప్రజల ఎదుట నిరూపించమని దేవుని ఎప్పుడు కూడా కోరుకోకూడదు అని దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ విషయం ఏందో చూద్దాం. ఇదే యోబు గ్రంథం నుండి మనం నేర్చుకునే 4వ అద్భుతమైన పాఠం ఏంటంటే, వేదనను ఎదుర్కొనే సమయాల్లో దేవుని యందు నమ్మిక ఉంచాలి. యోబు వేదనను ఎదుర్కొనే సమయాల్లో ఆయన చేసిన పని తెలుసున, స్నేహితులు వచ్చి శోధిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా వారు బాధించేవారిగా యోబు విషయాల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వేదనను ఎదుర్కొని ఆయన ఏం చేస్తా తెలుసునా, దేవుని యందు నమ్మిక ఉంచాడు. కొన్ని సమస్యలు వస్తాయి, ఎవరు పరిష్కరించలేని సమస్యలు వస్తాయి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, నీ జీవితంలో నీవేమాత్రం పరిష్కరించుకోలేవు, అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భాలకు కూడా నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. వేదనను ఎదుర్కొనేవానిగా ఉండాలి, శోధనను ఎదుర్కొనేవానిగా ఉండాలి, పరీక్షను ఎదుర్కొనేవానిగా ఉండాలి.
నీవెప్పుడైతే యోబు వలె వేదనను ఎదుర్కొనేవానిగా అన్ని సమయాల్లో ఉంటావో, ఉండి దేవుని యందు నమ్మిక ఉంచుతావో, దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. యోబు ఎంత నిరాశలో ఉన్నాడో తెలుసున. ఆయన సంపద కోల్పోయినాడు, తన పిల్లల్ని కోల్పోయినాడు, యావదాస్తుని కోల్పోయినాడు. కోల్పోయిన సమయాలు కూడా ఆయన ఏమన్నాడు తెలుసున? యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానంటాడు. ఎంత మంచి మాట అండి. వేదన ఎదుర్కొన్న సమయాలు కూడా యోబు కలిగిన మంచి లక్షణం ఏంటో తెలుసున? ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. వేదనను ఎదుర్కొనే సమయాల్లో కూడా ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. నీ జీవితంలో నీవు కూడా యోబులే ఉండాలి. ఎలాగో తెలుసున? దేవుడు నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుని జీవిస్తాను అనే విషయాన్ని యోబు మనకు నేర్పిస్తున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 14వ వచనం, 17వ వచనం. అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనాలు కూడా బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, వేదన ఎదుర్కొనే ప్రతి సమయాలు కూడా ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు. నీ జీవితంలో నీవు కూడా వేదన ఎదుర్కొనే సమయాల్లో నీ దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా నీ జీవితంలో అనేక అద్భుతాలు పొందుకుంటావు, అనేక మేళ్ళు పొందుకుంటావు, గొప్ప సంతోషం కలిగి జీవిస్తావు, సమాధానం కలిగి జీవిస్తావు, సంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉంటావు. నీ జీవితంలో ఇదిగో ఎవరు ఇవ్వనటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకొని దేవుని నామ ఘనత కొరకు నీ జీవితం చాలా శ్రేష్టంగా ఉంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. ఈరోజు మీరు ఏ రీతిగా ఉన్నారు? మీరు వేదన ఎదుర్కొనిచున్నారా? అయితే వేదన ఎదుర్కొనే సమయాల్లోనే యోబు వలె నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి అని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా దేవునికి సమస్తము తెలుసు అని పాఠం దేవునికి నేర్పించాడు. రెండవది, శోధనలను దేవుడు పరిమితం చేస్తాడు అనే విషయం నేర్పిస్తూ ఉన్నాడు. మూడవది, వృద్ధిని వెతకాలి కానీ నీవు మరి వేటిని వెతకకూడదు, నిరూపణను వెతకకూడదు అని కోరుతున్నాడు. నాలుగవది, వేదనను ఎదుర్కొనే సమయాల్లో దేవుని యందు నమ్మిక ఉంచాలి అని దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఐదవ విషయం ఏంటో చూద్దాం. ఇదే యోబు గ్రంథం నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, యోబు గ్రంథం 21వ అధ్యాయం 9 నుండి 10 వరకు వచ్చినట్లయితే యోబు ద్వారా మనం నేర్చుకునే అద్భుతమైన పాఠం ఏంటంటే, దేవుడు అంతిమంగా మంచివారికి చెడ్డవారికి ప్రతిఫలం ఇస్తాడు అనే పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసునా? దేవుడు అంతిమంగా ఈవెన్చువల్గా ఆయన చేసే పని ఏంటంటే, ఆయన మంచివారికి చెడ్డవారికి ప్రతిఫలం ఇస్తాడు. యోబు ఏమనుకున్నాడో తెలుసునా? యోబు ఒక మాట అనుకున్నాడు. 21వ అధ్యాయం 9 నుండి 10 వరకు వచ్చినట్లయితే 21వ అధ్యాయం 30 వచనాలు కూడా మొదట ఏమనుకున్నా తెలుసునా? యోబు గ్రంథాలు మనం గమనిస్తున్నాం. మొదట ఆయన ఏమనుకున్నా అంటే, దేవుడు చెడ్డవారికి కూడా మేలు చేస్తాడు, చెడ్డవారికి ఏ హాని చేయడు అని 21వ అధ్యాయం 9 నుండి 10 వరకు అనుకున్నాడు. తర్వాత 21వ అధ్యాయం 30 వచనాలు ఆయన అంటాడు, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు అనే విషయం తెలుసుకున్నాడు. అంటే దేవుడు చెడ్డవారిని శిక్షిస్తాడు, నీతిమంతులకు మంచి ప్రతిఫలం ఇస్తాడు అనే పాఠాన్ని యోబు నేర్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు గమనించినట్లయితే యోబు అంతిమంగా ఏం నేర్చుకుని తెలుసునా? మంచివారికి చెడ్డవారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. చెడ్డవారికి చెడుగా ప్రతిఫలం ఉంటుంది, మంచివారికి మంచి ప్రతిఫలాలు ఇస్తాడు దేవుడు అనే విషయాన్ని యోబు నేర్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తున్నాం. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే డబుల్, రెండంతల ఆశీర్వాదాల చేత నింపాడు. గల ముఖ్య కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యోబు ఆయన దేవుడే ప్రతిఫలం ఇస్తాడు, ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని యోబు ఖచ్చితంగా తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీవు నీతిగా జీవించినట్లయితే నీతి ఫలాన్ని పొందుకుంటావు, చెడుగా జీవించినట్లయితే నీ జీవితాల్లో కీడు అనే పంటనే నీ జీవితాల్లో కోస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. యోబు ద్వారా ఆయన నేర్పే అద్భుతమైన పాఠం, దేవుడు అంతిమంగా మంచివారికి చెడ్డవారికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు మంచిగా జీవిస్తే ఎలాంటి శోధన గుండా వెళ్ళినా, ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినా దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు.
అంతిమంగా మంచి ఫలాలను నీవు పొందుకుంటావు అనే విషయాన్ని దేవుడు కోరుతున్నాడు. 6వ విషయం చెప్పి ముగిస్తాను, చివరి విషయం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 1 నుండి 2 వరకు చేయనట్లయితే, ఆయన స్నేహితుడైన ఎలీహు ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసునా? యోబులో ఒక తప్పును కనుగొన్నాడు. ఆయన స్నేహితుడు అంటే ఎలీహు, ఆయన ఒక తప్పును కనుగొన్నాడు. ఏంటో తప్పు తెలుసునా? ఇక్కడ 32వ అధ్యాయం 1-2 వచనం రాయబడ్డది. దేవుని కంటే తానే నీతిమంతుడునని యోబు అనుకున్నాడు అని ఎలీహు ఆయన స్నేహితుడు వచ్చి చెప్పాడు. అనగా 6వ విషయం చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని యుద్ధ నేర్చుకుని ఉంచుండగా మనము బయటపడతాము అనే విషయం దేవుడు నేర్పిస్తున్నాడు. యోబు ద్వారా దేవుడు నేర్పించే అద్భుతమైన 6వ పాఠం ఏంటంటే, దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన బోధ నీవు వినుచుండగా, ఆయన సన్నిధిలో ఆయన మాటలు నీవు వినుచుండగా మనము బయటపడతాము అనే విషయం దేవుడు బోధిస్తున్నాడు. యోబు ఆయన పాదాల ఎద్దు కూర్చొని వినుచుండగా ఆయన ఎవరో బయటపడ్డాడు. ఎలాగో తెలుసునా? ఆయన స్నేహితుడు వచ్చి చెప్తా ఉన్నాడు. ఇదిగో ఎలీహు అనే స్నేహితుడు వచ్చి చెప్తున్నాడు. ఎలీహు వచ్చి చెప్తున్నాడు ఏమంటే తెలుసునా? ఇదిగో యోబో, దేవుని కంటే నీవే నీతిమంతుడు అని నువ్వు అనుకునిచున్నావు, అది నీలో ఉన్న లోపము. ఇప్పటికైనా సరి చేసుకో అని ఎలీహు చెప్పినప్పుడు యోబు వెంటనే సరి చేసుకొని ఏం చేశాడు తెలుసునా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం సెలవిచ్చే మాట ఏంటంటే, కావున నన్ను నేను అసహ్యించుకొని పశ్చాత్తాపపడుచున్నాను అనే మాట యోబు చెప్పడం జరిగినది. యోబు చేసిన మంచి పని తెలుసున? ఆయన చేసిన మంచి పని చివరిగా నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసున? ఆయన దేవుని యొద్ద నేర్చుకొనుచుండగా ఆయన బయటపడ్డాడు. నేనే నీతిమంతుని, దేవుని కంటే నేనే నీతిమంతుని అన్నటువంటి అహంకారము, స్వనీతి అనేది యోబులో కనబడ్డ విషయం ఎలీహు వచ్చి చెప్పినప్పుడు దేవుని ద్వారా ఏం జరిగింది తెలుసున? యోబు తను తాను పరీక్షించుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నాకు నేనుగా స్వనీతి కలిగి నేనే నీతిమంతుడను అన్న భావన కలిగి జీవిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడి యోబు ఎప్పుడైతే వేడుకున్నాడో వెంటనే దేవుడు యోబు జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించాడు. యోబు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు అని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే యోబు గురించి దేవుడు మరొక అద్భుతమైన విషయం చెప్పాడు. ఏంటి తెలుసునా? ఈయన ఏ విధంగా నేర్చుకున్నాడు తెలుసునా? ఆయన దేవుని యొద్ద ఉండగా నేర్చుకున్న విషయం చాలా అద్భుతమైన పాఠం. ఏంటి తెలుసునా? యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఆయన తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా దేవుడు చేసిన అద్భుతమైన పని తెలుసునా? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దేవుడు దయచేశాడు. యోబు చివరిగా ఆయన తన స్నేహితుల కోసం ప్రార్థించాడు. స్నేహితులు ఎంతగా బాధించినా, అనేక విధాలుగా ప్రశ్నించినా, ఆయన ఏదో పాపం చేశాడు అన్నట్టుగా అనేక విధంగా వారి మాటలు మాట్లాడినా సరే, ఆయన స్నేహితులందరిని దూరం చేసుకొని చివరిగా ఆయన స్నేహితుల కోసం ప్రార్థన చేయగా దేవుడు యోబుకు చేసిన పని తెలుసిన? బైబిల్ చెప్తున్నది, ఆయన క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. తిరిగి క్షేమంగా దేవుడు అతన్ని ఉంచి అద్భుత రీతిగా దీన మనస్సు గలవానిగా, తగ్గింపు గల సేవకుడు అనే గొప్ప సాక్ష్యం ప్రభు నుంచి పొందినట్టుగా ఆయన జీవితంలో చివరిగా అద్భుతమైన పాఠం నేర్చుకొని ప్రభు ఎదుట నమ్మకంగా జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, యోబు ద్వారా నేర్చుకున్నటువంటి నీవు నీ జీవితం నువ్వు పరిశీలించుకో. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడినటువంటి ఆ మాటలు బట్టి ఒకసారి నీ జీవితం నువ్వు పరిశీలించుకో. మనమంతా కలిసి ప్రార్థిద్దాం. ఉన్న పాటన తల వంచి నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. ఉన్న పాటన తల వంచి మీరందరూ కలిసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీరు నేర్పిన అద్భుతమైన పాఠాన్ని బట్టి వందలు చెల్లిస్తున్నాం. యోబు వలె ప్రతి ఒక్కరూ నేను ప్రభా దేవునికి సమస్తము తెలుసు అన్న భావన కలిగి జీవించుటకు సహాయించమని ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు నేను ప్రభా పరిశుద్ధాత్మదేవ నీకే వందలు చెల్లిస్తున్నాం. తమ జీవితంలో తాము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, తాము ఎదుర్కొంటున్నటువంటి వేదనను బట్టి, తాము వెళ్ళొచ్చినటువంటి శోధనను బట్టి తండ్రి నన్ను ఎవరు లెక్క చేయటలేరు అన్న భావన కలిగి జీవిస్తున్నారు. ప్రభువా, నీకు సమస్తము తెలుసు అనే పాటను నేర్పించినందుకు వందనాలు. ఈ లోకంలో మనుషులందరినీ పుట్టించిన వాడు నీవే. నీకు సమస్తము తెలుసు నాయన, నీవు సమస్తం ఎరిగినవాడు నాయన. మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీవు సమస్తం ఎరిగినవాడవని
నీకు సమస్తము తెలుసని ప్రతి ఒక్కరు గ్రహించుదురుగాక. దేవా, శోధనను నువ్వు పరిమితం చేస్తావు అనే విషయం గురించి మీరు బోధించినందుకు వందనాలు. శోధనలు శాశ్వతం కావని, అవి పరిమితంగా ఉంటావని బోధించినందుకు వందనాలు తండ్రి. దీన్ని బట్టి తండ్రి ప్రతి ఒక్కరు నన్ను ప్రభా వాకును బట్టి తమ జీవితాలు తండ్రి దేవుడు శోధనలు పరిమితంగానే ఉంచుతాడు, శాశ్వతంగా ఉంచాడు అన్న భావన కలిగి సంతోషంగా తండ్రి జీవించడానికి నీ కృప అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, వృద్ధిని వెతకాలి కానీ నిరూపణ కాదు అనే పాట నేర్పినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు నన్ను ప్రభా వృద్ధిని వెతికేవారిగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధన గుండా వెళ్తున్నప్పుడు, పరీక్ష గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెలుచున్నప్పుడు దేవా, వ్యక్తిగతంగా తండ్రి ఆత్మలో వృద్ధిని వెతికే వారికి ఉందరుగాక. ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో బలపడాలి అనే ఉద్దేశంతో తండ్రి మేము ఫలించాలి, మేము ఎక్కువగా ఫలించాలి. బహుగా ఫలిస్తేనే దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు సంతోషపడతాడు అన్న భావన కలిగి అందరూ జీవించడానికి నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నన్ను ప్రభా వేదన సమయాల్లో తండ్రి నీ యందు నమ్మిక ఉంచేవారిగా ప్రతి ఒక్కరిని నన్ను ప్రభా మీరే ఉంచమని ప్రార్థిస్తున్నాం. వేదన సమయాల్లో ప్రతి ఒక్కరు నీ యందు నమ్మిక ఉంచుదురుగాక. వేదన కలిగినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు తండ్రి, శోధన కూడా వెళుతున్నప్పుడు, శ్రమలు కూడా వెలుచున్నప్పుడు నీ యందు ప్రతి ఒక్కరు నమ్మిక ఉంచుదురుగాక. నీ వల్ల తండ్రి ప్రభా విశ్వాస వాక్కును పలుకుదురుగాక, విశ్వాస మాట వారిలో ఉండురుగాక. దేవా, అంతిమంగా తండ్రి మంచివారికి చెడ్డవారికి నీవు నన్ను స్తోత్రం ప్రతిఫలం ఇస్తావు అనే పాట నేర్పించినందుకు వందనాలు తండ్రి. అందరికీ ప్రతిఫలం ఇచ్చేవాడు నీవే, నీ యందు నీతిగా జీవించే వారికి నీతి ఫలం ఇస్తావు అని యోబు ద్వారా నేర్పించారు. యోబు మహాశ్రమలలో ఉన్నప్పటికీ ఆయన తన నీతిని విడిచిపెట్టక తిరిగి పశ్చాత్తాపడి నీ ఎదుకు వచ్చినప్పుడు అతనికి ఇవ్వవలసిన రెట్టింపు ఆశీర్వాదం నువ్వు ఇచ్చావు. అలాగే ఈ దినం ఎవరైతే వాక్యం విన్నారో వారందరూ తండ్రి అలాంటి దీవెనలు పొందడానికి నీ కృప మెండిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప మెండిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొద్ద నేర్చుకుని చుండగా మీరు ఏదైతే బోధిస్తున్నారో వాటిని నేర్చుకుని చుండగా బయటపడతారని సెలవిచ్చారు. యోబు కూడా తండ్రి కొంత స్వనీతి కలిగి జీవించినప్పుడు తన స్నేహితుని ద్వారా హెచ్చరింపబడి పశ్చాత్తాపడి నీ యొద్దకు వచ్చినప్పుడు అతన్ని మీరు క్షమించి సహించి ఓర్చుకొని బలపరిచిన దేవుడు. అలాగే ఈరోజు ఎవరైతే వాక్కును విన్నారో వారందరూ నన్ను ప్రభా యోబును బట్టి తండ్రి నేర్చుకున్న ప్రతి పాఠమును తను బట్టి నన్ను ప్రభా తమ జీవితాల్లో అమలు చేసుకోవడానికి యోబు వలె తమ జీవితంలో తండ్రి ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, నిన్ను మాత్రమే సేవించి, నిన్ను మాత్రమే ప్రేమించి, నిన్ను మాత్రమే స్తుతించి, నిన్ను మాత్రమే ఆరాధించి ఊపిరున్నంత వరకు నీ నామాన్ని మహిమపరిచేవారుగా, నిన్ను మాత్రమే పూజించేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.